ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండా బెండకాయ వేయించాలి. స్లోగా వేయించి ఒక ప్యాన్ ఆయిల్ మీకు తగినంత ఆయిల్ వేయండి. జీలకర్ర, ఆవాలు, మిరపకాయ ఆయిల్ వేడెక్కినాక వేయండి. వేసి పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేయించాక ఆనియన్స్ వేసి కలపండి. ఆనియన్స్ ఎర్రగైనాక టమాటా వేసి కొంచెం బాగా కలిపి మగ్గినాక అల్లం పేస్ట్ కలిపి ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి ఫస్ట్ మనం ఆయిల్ లేని బెండకాయ ఫ్రై చేసినప్పుడు వేసి స్లో మోషన్లో కలుపుకుంటూ బాగా అంతా కలిపి ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి స్లో మోషన్లో పెట్టండి. తర్వాత ప్లేట్ చేసి మీ రుచికి తగినంత కారం, తర్వాత ఉప్పు వేసి స్లో మోషన్లో కలపండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్లేట్ మూత పెట్టండి. తర్వాత టేస్టీ బెండకాయ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అన్నంలో, చపాతీ, రొట్టెలో బాగుంటుంది. ఎలా ఉందో చేసి తినండి. ఎలా ఉందో చెప్పండి.